జనగామ నియోజకవర్గం చేర్యాల మండలంలోని పోతిరెడ్డిపల్లి పెదరాజపేట జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో జిల్లా ఉత్తమ ఎంఈఓగా అవార్డు అందుకున్న ఎంఈఓ రచ్చ కృష్ణయ్యకు అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అభినందన సభ కార్యక్రమాన్ని సామాజికవేత్త కత్తెల భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అభినందన సభ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా పోతిరెడ్డిపల్లి పంచాయతీ కార్యదర్శి పల్లె రజిత హాజరయ్యారు. ఈ అభినందన సభ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి పల్లె రజిత, కత్తెల భాస్కర్ రెడ్డి, ఎంఈఓ రచ్చ కృష్ణయ్యకు పూలమాల వేసి సాలువతో సత్కరించి మెమోంటోను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ నాకు ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని, నేను ఎంఈఓ బాధ్యతలు చేపట్టిన సంవత్సర కాలంలోనే ఇంత పెద్ద అవార్డు రావడం, నా తోటి ఉపాధ్యాయుల సమక్షంలో సన్మాన కార్యక్రమం జరగడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. సామాజికవేత్త కత్తెల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ చేర్యాల మండల విద్యాధికారి రచ్చ కృష్ణయ్యకు అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని, అందువల్లే ఆయనకు ఈ అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అలాగే ఈ సంవత్సర కాలంలో ఆయన చేసిన సేవలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లలో చర్చనీయాంశంగా మారిందని, ఆయన మార్చి ఏప్రిల్ నెలలోనే బడిబాట కార్యక్రమం నిర్వహించడం, ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించడానికి ఆయన ఎంతో కృషి చేశారని, ప్రభుత్వ పాఠశాలలు చేర్యాల మండలంలో 100కు 100% ఉత్తీర్ణత రావడానికి ఆయన ప్రధాన కారణమని అన్నారు. మండలంలోని పాఠశాలలకు ఎంఈఓ చేసిన సేవలు అభినందనీయం, వెలకట్టలేనివి అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్కూలు ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. చాలా గొప్ప విశేషంగా భావిస్తున్న సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకోవడం జరిగిందంటే, మరి మన ఎంఈఓ సార్ అయినటువంటి జిల్లా స్థాయిలో ఉత్తమ మండల విద్యాధికారిగా సెలెక్ట్ కావడానికి కారకులైనటువంటి హై స్కూల్, అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయులు అందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా ఈ ముందస్తు బడిబాటలో భాగంగా ఎంపీడీఓ మహబూబ్ అలీ గారు, అదేవిధంగా పంచాయత్ సెక్రటరీలు వీళ్ళంతా కూడా వేసవి సెలవులలో ఈ ముందస్తు బడిబాటకి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. వదిలిపల్లి పెదరాజపేట హై స్కూల్ గ్రామంలో మరి కత్తెల భాస్కర్ గారు మరి 2 గ్రామాల మధ్యలో హై స్కూల్ కాబట్టి విశేషాలు సందర్భంగా ఇది మరి సిద్దిపేట జిల్లాకు మరి ఉత్తమ ఎంఈఓ అవార్డు పొందినందుకు మరి మా గ్రామం తరఫున పోతిరెడ్డిపల్లి పెద్దల తరఫున హై స్కూల్ తరఫున మరి గ్రామ తరఫున మేమందరం కృతజ్ఞతలు చేస్తున్నాము. మా గ్రామంలో స్కూల్గా పనిచేసినందుకు, మళ్ళా సిద్దిపేట జిల్లాలో ఉత్తమ అవార్డుగా పొందినందుకు మా పోతిరెడ్డిపల్లి గ్రామం తరఫున అవార్డుగా పొందింది కాబట్టి మాకు గౌరవకరంగా ఉంది. కాబట్టి మరి మా గ్రామం తరఫున మేము పోతిరెడ్డిపల్లి తరఫున మరి మా టీచర్స్ తరఫున అందరం కృతజ్ఞతలు చెప్పుకుంటూ మనం ఇంకా రాష్ట్ర లెవెల్ కూడా ఎదగాలని మేము కృష్ణ సార్ను మరి ఇంకా ఎదగాలని మేము కోరుతున్నాం. ప్రధానోపాధ్యాయులు అలాగే చేర్యాల మండల ఎంఈఓ గారికి జిల్లా ఉత్తమ ఎంఈఓ అవార్డు పొందినందుకు మా పాఠశాల తరఫున, మా విద్యార్థుల తరఫున సార్కి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగే మా పాఠశాలకు ఒక జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించినందుకు గాను సారు గారికి కూడా అలాగే కృతజ్ఞత తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. పాఠశాల అలాగే హై స్కూల్ కలిపి ఈరోజు అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు రచ్చకృష్ణ గారు అటు మండల విద్యాధికారిగా గత సంవత్సరం నుంచి అనేకమైనటువంటి కార్యక్రమాలు ముందస్తుగా నిర్వహించడం జరిగింది. ముందస్తు బడిబాట కానీ ప్రభుత్వ పాఠశాలల పట్ల ఇంకా బలోపేతం చేయడంలో ముందుండి ఎండలను సైతం లెక్క చేయకుండా అనేకమైనటువంటి స్వచ్ఛందంగా వివిధ రకాలైనటువంటి
కార్యక్రమాలు చేయడం, వాటికి ఉపాధ్యాయులందరూ కూడా సహకరించడం వల్ల ఈరోజు ఎటువంటి దరఖాస్తు చేయనప్పటికీ మన మండల విద్యాధికారి రచకిష్టయ్య గారికి పిలిచి అవార్డు ఇవ్వడం జరిగింది. దీని పట్ల పాఠశాల కానీ మా ఊరు తరపున, అదేవిధంగా పొద్దుటిపల్లి తరపున, మన పాఠశాల తరపున, హై స్కూల్ తరపున వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇలా అభినందన సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మండల విద్యాధికారి అన్నట్లు బాగా కష్టపడి పనిచేస్తారు. ఎప్పుడైనా జీవితంలో కష్టపడి పనిచేస్తే గుర్తింపు ఏదో ఒక రోజు వస్తుంది. అది మన మండల విద్యాధికారిని చూసి మనం నేర్చుకోవచ్చు. దీన్ని బట్టి ఆయన చేసినటువంటి సేవ వెలకట్టలేనిది. మన మండల వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో ఎంతో కృషి చేశారు. వివిధ రకాలైనటువంటి సర్కారు బడులను పెంపొందించడం కోసం, విద్యార్థుల సంఖ్యను పెంచడం కోసం క్విజ్ కానీ, టాలెంట్ టెస్ట్ కానీ, టీఎల్ మేళాలు కానీ, అదేవిధంగా సైన్స్ ఫేర్ కానీ, అదేవిధంగా ఉపాధ్యాయులకు నిరంతరం శిక్షణ ఇస్తూ వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించినందుకు అవార్డు రావడం పట్ల మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం.